ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కొరుట్ల, జగిత్యాల, కరీంనగర్, హైదరాబాద్ నుంచి 67 కంపెనీలు పాల్గొన్నాయి. భారీ సంఖ్యలో నిరుద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుండి ఇది 3వ జాబ్ మేళా అని, ఇప్పటికే దాదాపు 2000 మంది నిరుద్యోగులు ఉద్యోగులు సాధించారని తెలిపారు. ఓఆర్ఆర్ లోపల ఎలక్ట్రిక్, సిఎన్జి, ఎల్పీజీ ఆటో రిక్షాలను అనుమతిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దాదాపు 65,000 కుటుంబాలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతుండటంతో ఈరోజు మినిస్టర్ క్వార్టర్స్లో కలిసి ధన్యవాదాలు తెలిపిన కేకీసీ కార్మిక సంఘాలు, ఆటో యూనియన్ సంఘాలు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహా టీవీ మీద జరిగిన దాడి, ప్రజాస్వామ్యం మీద దాడి. ప్రజాస్వామ్యంలో మీడియా 4వ స్తంభం. తప్పుగా ప్రజాస్వామ్యంలో ప్రజల ముందు నుంచే బాధ్యత మీడియాది. వ్యక్తిగతంగా వార్తలు వస్తున్నాయని ట్వీట్ చేసి కార్యకర్తలను రెచ్చగొట్టి దాడి చేపించారు. ఈ దాడితో వారి రాజకీయ విలువలు ఎలా తగ్గిపోతున్నాయో అర్థమవుతుంది. అధికారంలో ఉన్న ఒక విధంగా, అధికారం కోల్పోయిన తర్వాత మరో విధంగా వివరిస్తూ దాడులు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్లో 3,35,592 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సగటున ఒక్కో డివిజన్లో 5,000 మంది ఓటర్లు ఉండేలా డివిజన్లను పునర్విభజించారు. వృత్తాకారంలో 1వ డివిజన్ ఆరపల్లి నుంచి ప్రారంభమై 66వ డివిజన్ కరీంనగర్ నడిబొడ్డున టవర్ సర్కిల్ ప్రాంతంలో ముగిసింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్లో ఇష్టరాజ్యంగా గ్రానైట్ మట్టి తవ్వకాలు చేస్తుండటంతో సహజ సంపద కరిగిపోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్ పమేల సత్పతి దత్తత ఉత్తర్వులను తల్లిదండ్రులకు అందజేశారు. పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలన్నారు. బంధువులు, రక్త సంబంధికులు నుండి దత్తత తీసుకోదలిస్తే జిల్లా పరిషత్ కార్యాలయంలోని జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు.